నెమరేసుకోవాలి. చరిత్రను ఒకసారి గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అయ్యాడు, జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయలు దోచిన వ్యక్తి ఎవరు? 42,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సిబిఐ ఛార్జ్ షీట్ వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈడీ ఛార్జ్ షీట్లు వేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తే ఆ రోజు ఉండే కాంగ్రెస్ గాని వాళ్ళు కూడా ఇది చేసుకుని కోర్టు ద్వారా కూడా వేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇంత దుర్మార్గుడు అంటే చనిపోయిన తర్వాత ఆ తండ్రి పైన ఎఫ్ఐఆర్ పెట్టమని వీళ్ళ అడ్వకేటు కోర్టులో అఫిడవిట్ వేసే పరిస్థితికి వచ్చాడు. అంటే తండ్రి సీఎం కాబట్టి, తండ్రి చనిపోయాడు కాబట్టి ఆయన పేరు పెట్టి సిబిఐ గారిని ఛార్జ్ షీట్ వేస్తే ఈ దుర్మార్గుడు తప్పించుకోవచ్చని ఆలోచన చేశాడంటే కన్న తండ్రికి ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తండ్రికైనా ఇలాంటి కుమారుడు మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి చనిపోతే అందరిపైన నెపవేశాడు. ఈవెన్ రిలయన్స్ రీటైల్ పైన అటాక్ చేశాడు. కడాన మొన్న మీరు చూస్తే వారు చెప్పిన అభ్యర్థికే ఎంపీ సీట్ ఇచ్చాడు ఈ గొప్ప నాయకుడు, మడమ తిప్పని నాయకుడు. ఎలాంటి వ్యక్తో మీకు అర్థమవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా,